నేను ఇన్ని రోజులుగా లాంగ్ వీడియోస్ చేయకపోవడానికి కారణాలు, అలాగే రీసెంట్గా జరిగిన కొన్ని విషయాలు, కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్స్ అన్నీ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇదైతే ఏప్రిల్ 14 నుంచి ఏప్రిల్ 21 వరకు జరిగిన చిన్న చిన్న ఇన్సిడెంట్స్. నేను వీడియోస్ ఎక్కువ తీయలేదు కూడా. ఇది ఏప్రిల్ 14 రోజు మార్నింగ్. ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి కదా, స్కూల్ లేదని చెప్పేసి కొద్దిగా లేట్గానే లేచినాము. ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయని ఇంకా ఏది అనుకున్నా ఇంకా కొద్దిగా అవసరం ఉండి అంటే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అది ఎందుకు ఏమిటి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి, చెప్తాను. సడన్గా బెంగళూరు వెళ్దామని అనుకున్నాం. అంటే మామూలుగా ఎగ్జామ్స్ అయిపోయినాక వెళ్దాం అనుకున్నాం, బట్ ఇంకా కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేక ముందే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అందుకే తొందరగా మార్నింగ్ లేచి బాసన్లు తోమేసి ఇంకా తలస్నానం చేసుకున్నాను. ఇంకా మేము వెళ్ళేదైతే నైట్కు, అంటే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం ఏది మర్చిపోయినా కొద్దిగా ఇబ్బంది. అంటే కొనొచ్చులే అక్కడ ఏమైనా మర్చిపోయినా కానీ ఎంతైనా మన జాగ్రత్తగా మనం అన్నీ పెట్టుకుంటేనే కదా బెటర్. ఇంకా వాళ్ళకి కావాల్సినవన్నీ నీడ్స్ అవన్నీ పెట్టుకోవాలని ఇంకా తొందరగా రెడీ అయ్యి వాళ్ళని రెడీ చేసి ప్యాకింగ్ అనేది అయితే చేసుకున్నాను. ప్యాకింగ్ వీడియో అయితే తీయలేదు. ఇంకా వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి బొమ్మలు పెట్టేశాను. ఎందుకంటే వాళ్ళు ప్యాకింగ్ దగ్గరకు వచ్చారంటే ఇంకా ఏదో ఒకటి తీసి ఇంకా అదంతా మెస్సీగా చేస్తారు. ఇంకా అందుకోసమని ఇంకా నేనైతే ముందుగానే రెడీ అయిపోయి ఇంకా తయారైనా. ఇంకా అక్కడి నుంచి జడ్చర్ల వెళ్ళడానికి బైక్ మీద బయలుదేరినాము. ఇది మా ఇంటి దగ్గర నుంచి వెళ్తుంటే, మా ఇంటికి దగ్గరనే సంఘమిత్ర స్కూల్ ఉంటుంది. నేను జడ్చర్లకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, మామూలుగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బస్సులు ఉంటాయి కదా, అవి జడ్చర్ల నుంచి కూడా ఉంటాయి. జడ్చర్ల నుంచి అయితే స్లీపర్స్ ఉంటాయి. కొద్దిగా మామూలుగా బెంగళూరు బస్సులు మ్యాక్సిమం ఉంటాయి అక్కడ. ఇంకా అయితే ఎప్పుడు అయినా సరే కానీ టికెట్ బుక్ చేసుకున్న తర్వాతనే వెళ్ళేదాన్ని. బట్ ఇప్పుడు సడన్గా వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి, ఇంకొకటి ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళడం కూడా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం డైరెక్ట్ టికెట్ తీసుకుంటే కొద్దిగా టూ బెర్తులు ఉన్నవి కొంచెం ఖాళీగా ఉంటే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కదా, రిక్వెస్ట్ చేసి అని చెప్పేసి ఆ ఆలోచనతోనే మా హస్బెండ్తో బైక్ మీద వెళ్ళినాం. ఇంకా ఇది వెళ్తుంటే నాగర్ కర్నూలు. ఇంకా మా పాప అయితే బైక్ ఎప్పినప్పటి నుంచి అడుగుతుంది ఎక్కడ దిగాలని. బస్ స్టాప్ అని చెప్పినా అర్థం చేసుకోవట్లేదు. ఇంకా ఏదైతే అదేంది అని చెప్పేసి ఇంకేదో ఒకటి సంజాయించుకుంటూ అలాగే చేసిన. ఇంకొకటి బైక్ మీద కాబట్టి కొద్దిగా లగేజ్తో ఇద్దరు పిల్లలతో వీడియో తీయడం కొంచెం కష్టం కాబట్టి కొద్ది వరకు మాత్రమే వీడియో తీసిన. అది కూడా కొంచెంగా ఉంటుంది. నాకు కొంచెం వీడియో స్కిల్స్ అలా ఎడిటింగ్ స్కిల్స్ ఏమీ లేదు, ఏమనుకోకండి. అలాగే మన తప్పుగా మాట్లాడితే కూడా క్షమించండి. కాకపోతే ఇందులో మాత్రం నేను కొందరి గురించి చెప్పాలనుకుంటున్నా, అది మాత్రం నేను చెప్తా. అది ఎవరి గురించి చెప్తున్నానో చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. వాళ్ళు చూసినా చూడకపోయినా కూడా నాకు పర్వాలేదు, కానీ నేనైతే చెప్పాలనుకున్నది చెప్తాను. ఇంకా బండిలో పెట్రోల్ అయితే కొట్టించుకొని ఇంకా మళ్ళీ మా ప్రయాణం సాగించినాం. మా బాబుకు బైక్ మీద కంఫర్టబుల్గా లేదు ముందర అని చెప్పేసి వెనక్కి వచ్చిండు. ఇది జడ్చర్లలో బస్ స్టాండ్లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఏమేమి కావాలని చెప్పేసి వాళ్ళు లిస్ట్ చెప్పిండ్రు. 2 మజా బాటిళ్ళు, బిస్కెట్ ప్యాకెట్లు, అలాగే టిఫిన్ ఇట్లా తీసుకున్నాం. ఇది మేము ఎక్కిన బస్సు. మా అదృష్టం కొద్దీ కొంచెం బస్ ఖాళీగా ఉండడం వల్ల 2 బెర్తులు ఉన్నవి ఇచ్చిండ్రు. పిల్లలు కూడా బాగా సతాయిస్తారు అనుకున్నా, బట్ ఏం పర్లేదు. తినేసి కొద్దిసేపు మా పాప పడుకోను నిద్ర రావట్లేదని సతాయించింది, కానీ పడుకుంది తనే. ఇంకా మా బాబు కూడా ఎక్కువ సతాయించలేదు. ఇక్కడ మా సార్ బస్ ఎక్కించిన తర్వాత అక్కడ వెళ్ళే వరకు ముందే మా అన్న వచ్చి పికప్ చేసుకున్నాడు బస్సులోంచి.
ఇది ఎర్లీ మార్నింగ్ బెంగళూరు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకెక్కువ వీడియోస్ తీయలేదు, ఎందుకంటే పిల్లలకు కొత్త ప్లేస్ కాబట్టి ఇంకా వాళ్ళు అలవాటు పడి అది ఇది అనేసరికి కొద్దిగా టైం పడుతుంది. ఇంకా నేను ఫోన్ పట్టుకొని కూర్చుంటే అయితే కాదు కదా, ఇంకా వాళ్ళ ఫుడ్ అవన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి. అంటే మా బాబు చిన్నగా ఉన్నాడు కాబట్టి ఇంకా అంత తొందరగా ఎవరితో వెళ్ళాడు. అదే బయటికి అయితే మాత్రం కన్ఫామ్గా వెళ్తాడు. మేము ఉన్నది 5 డేస్ కూడా వాడు రోజు డైలీ బయటికి వెళ్ళిండు. ఇంకా లాస్ట్కు రేపు వెళ్దాం అనుకున్న మూమెంట్లో ఏప్రిల్ 20కి మేము ఏప్రిల్ 20 నైట్ ఎక్కిన, అంటే ఏప్రిల్ 19కి బయటికి వెళ్ళినాము మా పాపకు ఇట్లా ఏమన్నా తీసుకుందామని చెప్పేసి. మెయిన్గా అయితే చెప్పులు, మా బాబుకు ఒకటి గన్ను తీసుకుందామని వెళ్ళిన. మా అన్న కొడుకు దగ్గర ఒకటి ఉంది, అది బాగుంది చాలా. మా బాబు చాలాసేపు ఆడుకున్నాడు. దానికోసం అని వెళ్తే లాస్ట్కు జేసీబీ అయితే తీసుకున్నాడు. చెప్పులు అయితే ఇద్దరు తీసుకున్నారు. కానీ ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, అసలు ఆ బొమ్మలు చూస్తుంటే వాళ్ళకు ఉందో లేదో కానీ నాకైతే అన్ని బొమ్మలు తీసుకోవాలనిపించింది. ఎందుకంటే ఆ గన్ అనేది మ్యాక్సిమం లేదు ఏ షాప్లో. ఆ గన్ కోసం అన్ని షాప్స్ తిరిగి ఆ బొమ్మలు చూస్తుంటే చాలా క్యూట్గా అనిపించినాయి అన్నీ. అసలు అమ్మో ఇలాంటి బొమ్మలు కూడా ఉంటాయా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మా పాపనేమో ప్రతిదీ తమ్ముని పేరు చెప్పి మేకప్ కిట్ తీసుకో మమ్మీ, బస్సు తీసుకో మమ్మీ అని చెప్తుంది. ఆల్రెడీ మాకు ఫస్ట్ చైల్డ్ పాప కావడం వల్ల బొమ్మలు చాలా వరకు ఉన్నాయి, కాకపోతే ఎక్కువగా పాపకు సంబంధించిన బొమ్మలే ఉన్నాయి. సాఫ్ట్ టాయ్స్, టెడ్డీ బేర్స్ అలాంటివి, డాక్టర్ కిట్స్, వంట సామాను. బాబు కోసం అయితే ఏమంతగా లేవు, కొంచెం అంటే చిన్నవి ఇలా డ్రమ్స్ అలాంటివి అయితే ఉన్నాయి. బట్ జేసీబీలు కానీ గన్స్ కానీ ఇలాంటివి ఏం లేవు. ఆల్రెడీ మేము బొమ్మలకే చాలా డబ్బులు వేస్ట్ చేసినామని చాలామంది అనుకుంటున్నారు. ఇంకా అందుకని కూడా మేము బాబుకు ఇంకా కొద్దిగా తనకు కూడా కొంచెం పెద్దగా అయితే వానంతకు వాడు అడిగినప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇంకా ఎక్కువ బొమ్మలు తీసుకోలేదు. ఇంకా ఎలాగో మా అన్న ఇప్పిస్తాడని చెప్పేసి ఇప్పిస్తా అంటుండు కదా. ఇంకొకటి ఆ గన్తో 2-3 అవర్స్ కంటిన్యూస్గా బాగా ఆడుకున్నారు కాబట్టి నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది. అందుకనే వెళ్ళినాం. వెళ్తుంటే తీసిన వీడియో ఇది. అంటే నేను మ్యాక్సిమం అక్కడ వెళ్ళినప్పుడు ఎక్కువ బయటికి వెళ్ళాను, ఎందుకంటే ఇంకా ఇంతకుముందన్నా వెళ్ళేదాన్ని కానీ ఈసారి అసలు వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి, ఇంకా వెళ్ళినా కూడా షాపింగ్ అంటే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని తీసుకొని వెళ్తే కొద్దిగా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఇంకా ఎవరు ఎత్తుకుంటారు, ఒకరిని ఎత్తుకున్న ముందే ఆ ట్రాఫిక్ చూస్తేనే భయం అవుతుంది. ఇంకా చాలా వరకు షాప్స్ దగ్గర ఆగి సెర్చ్ చేసినాం, బట్ మా అదృష్టం బాగాలేదు, ఆ గన్ అయితే దొరకలేదు. ఇంకొకటి నాకు ఈ మధ్య బస్సులు అంటే చాలా భయంగా అనిపిస్తుంది, ఎస్పెషల్లీ ప్రైవేట్ బస్సులు. ఎందుకంటే రీసెంట్గా చాలా వరకు బస్సులు అనేది యాక్సిడెంట్లకు గురవుతున్నాయి, అలా ఉంటాయి. కాబట్టి అది ఇద్దరు పిల్లల్ని తీసుకోవడం అంటే చాలా రిస్కీ అనిపించింది. బట్ ఇక్కడ మా సారు, అక్కడ మా అన్నయ్య కొంచెం టైంకి వచ్చి పికప్ చేసుకోవడం వల్ల నాకైతే ఏమి ఇబ్బంది కలగలేదు. నాకైతే చాలా బెటరే అనిపించింది. బట్ ఎంతైనా కొంచెం భయం అని ఉంటుంది కదా, ఇంకా అందుకోసం అని చెప్పేసి కూడా నేను ఈ వీడియో పెట్టొద్దు అనుకున్నా. బట్ కొందరు కొంచెం నా గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారు, వాళ్ళ కోసమన్నా నేను చేయాలని చెప్పేసి మళ్ళీ ఇది పెడుతున్నా. నేను ఏదో ఒక మెమొరీగా ఉండాలి, మా బాబుకు ఫస్ట్ టైం వెళ్ళాం కదా అని చెప్పేసి నేను తీసినా. కానీ ఇంకా కొందరు నోరులో మూపియాలంటే నేను కూడా మాట్లాడాలని ఫిక్స్ అయినా. చాలామంది నన్ను అంటే నాతో అనట్లేదు, బట్ నా గురించి వేరే వాళ్ళతో డిస్కస్ చేస్తారు. ఏంటి అమ్మ యూట్యూబ్ చేస్తుంది, ఆమె ఏమైనా పెద్ద సెలబ్రిటీ అనుకుంటుందా, అది ఇది అని చెప్పేసి. నేను సెలబ్రిటీని అయితే నేను వీడియోస్ ఎందుకు చేస్తా, డైరెక్ట్ ప్రమోషన్స్ చేస్తా కదా. ఏదో మీ పేరు పుణ్యాన నేను కూడా సెలబ్రిటీ అయితే బాగానే ఉండు. మీకు కూడా ఏమన్నా ప్రమోషన్స్ కావాలంటే చెప్పండి, చేస్తా. కానీ
ఏదన్నా ఉంటే నాతో మాట్లాడండి ధైర్యం ఉంటే, అంతేగాని నా గురించి వేరే వాళ్ళతో మాట్లాడడం, నా గురించి వెటకారంగా మాట్లాడేంత లెవెల్లో అయితే మీరు లేరు. ఎందుకంటే ఏదన్నా ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాళ్ళే నిజంగా మనుషులు అనిపించుకుంటారు నా దృష్టిలో. ఎందుకంటే మనుషుల ముందర ఒక మాట, మనుషులు లేనప్పుడు ఒక మాట మాట్లాడితే అది ఎవరో ఏందో వాళ్ళకైతే తెలుసు. నేను ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. నా గురించి ఆలోచించి నాది సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసే వాళ్ళను నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటా. వాళ్ళ మీద నాకు ఎటువంటి కంప్లైంట్స్ లేదు. ఇష్టం లేని వాళ్ళు చూడకండి. బట్ ఏదో బ్యాడ్గా ఇదో పెద్ద విషయం దీన్ని కూడా చెప్పాలా అని నాకు చెప్పాలనిపించింది నేను చెప్తున్నా. మీకు శాతనైతే మీరు యూట్యూబ్ కాకపోతే ఏదన్నా పెట్టి చెప్పుకోండి. ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏది చేతగానప్పుడు నా మీద పడి ఏడవడం ఎందుకు నాకు అర్థమవుతలేదు. ఒక్కటే చెప్తున్నా అందరికీ, ఎవరైనా సరే నా గురించి నెగిటివ్ మాట్లాడే వాళ్ళకి మాత్రం చెప్తున్నా, కాలం కలిసి రావాలే కానీ కనికరం కూడా చూపించను. నిజంగా చెప్తున్నా నేను. అది ఎవరైనా సరే నా గురించి మాట్లాడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అది ఎవరో కూడా నాకు తెలుసు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇదంతా ఎందుకు తీసిన అంటే ఇందులో ఇంకా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళ గురించి మనకెందుకు కానీ ఇదైతే చూడండి. కాకపోతే వేరే సిటీ కాబట్టి కొంచెం ఫోన్ డైరెక్ట్గా పట్టుకొని తీయాలంటే నాకు కొద్దిగా ఎంబారెసింగ్గానే అనిపించింది. అంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారని. ముందే బెంగళూరు కదా అది. కానీ ఒక్క విషయం అయితే నాకు అర్థమైంది. బెంగళూరు అయినా ఢిల్లీ అయినా ఒక తల్లికి అయితే తన పిల్లల బాధ్యత అయితే ఎప్పుడు తప్పదు. అలాగే మన మీనున్న బరువు బాధ్యతలు అనేవి కూడా ఎప్పుడు తప్పవు. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ నుంచి ఎన్ని రోజులకైనా ఏం తప్పించుకోలేము కదా. ఇంకా ఇదంతా అసలు బొమ్మల సర్చింగ్ కోసం వెళ్ళిన మొత్తం ఆ వీడియోస్ ఇవన్నీ అంత తిరిగినా కూడా గన్ అయితే దొరకలేదు. ఇంకా బొమ్మ కోసం వెతికితే టైం వేస్ట్ అని చెప్పేసి ఇంకా ముందు పాపకు చెప్పులు తీసుకుందామని చెప్పేసి అయితే చెప్పుల షాప్కి వెళ్ళినాం. ఇంకా అక్కడ చెప్పుల షాప్లో ఇంకా ఫస్ట్ షూస్ చూసినాం. ఇంకా అక్కడ కూడా వీడియో అంతేం తీయలేదు. బట్ లోపలికి వెళ్ళి అది ఇది అనుకుంటూ వీడియోస్ తీసి అది కొద్దిగా షాప్ చిన్నగా ఉంది కాబట్టి ఇంకా సీసీ కెమెరా కూడా ఉంది. మళ్ళీ వీడియోలు తీస్తే ఏమన్నా అంటారేమని చెప్పేసి ఇంకా వీడియోస్ తీయలేదు. అయితే నేను చాలా రోజుల నుంచి హీల్స్ తీసుకుందాం అనుకుంటున్నా. ఒక రీల్ కోసం హై హీల్స్ అని చెప్పేసి ఉంటుంది కదా, షార్ట్ సౌండ్ కోసం. అంటే దీనికోసమనే కాదు, నేను ఇంతకుముందు కూడా మ్యాక్సిమం ఎప్పుడు హీల్స్ వేసేదాన్ని. అందరూ అనుకుంటారు నేను మ్యారేజ్ తర్వాతనే వేస్తున్నా ఎందుకంటే మా హస్బెండ్ హైట్ ఉన్నాడని. బట్ మా హస్బెండ్ కానీ అది అంతకుముందు కూడా నేను హీల్స్ వేసేదాన్ని. ఎందుకంటే నేను కొంచెం పొట్టిగా ఉంటాను కాబట్టి ఎప్పుడైనా చీరలు ఇలా క్యారీ చేసినప్పుడు ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను హీల్స్ వేసుకునేదాన్ని. ఇంకా అయితే చాలా టూ మచ్గా చెప్పిండ్రు రేటు. ఇంకెలాగో వీడియో తీసుకున్నాం కదా, ఇంకా ఏం అవసరం లేదు, అంత కాస్ట్ అయితే పెట్టాలనిపించలేదు. అందుకే పాపకు బాబుకు చెప్పులు అయితే తీసుకున్నాం. ఇంకా చెప్పులు తీసుకొని మళ్ళీ గన్ కోసం సర్చింగ్ స్టార్ట్ చేసినాం. అసలు బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. ఏ షాప్లో చూసినా కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది. కాకపోతే ఆ రోడ్ దాటుతుంటే అవన్నీ చేస్తుంటే కొంచెం టెన్షన్గానే ఉంది. అందుకే ఇంకా ఏం సరిగ్గా తీయలేదు. ఇది కూడా మా పాపను ఇలా చేత్తో పట్టుకొని ఇలా సైడ్కి పెట్టేసిన ఫోను. ఇంకా మా వాడు కొత్త చెప్పులు ఇప్పించిన నా సంతోషంతో పాత చెప్పులు వదిలేసిండు. ఇంకా చెప్పులు కూడా నేనే క్యారీ చేయాల్సి వచ్చింది. గన్స్ కోసం చూస్తుంటే మా పాప ఫిషింగ్ ఇది కావాలని అడుగుతుంది. వాళ్ళు అవన్నీ అట్రాక్టివ్ బొమ్మలన్నీ ముందే పెట్టిండ్రు. వేరే గన్స్ ఉన్నాయి పెద్దవి, కానీ మేము అనుకున్న మోడల్ అయితే దొరకలేదు.
ఇంకా చాలా బాగున్నాయి బొమ్మలు అయితే. కాకపోతే ఇంకా కొంచెం పెద్దగా ఉన్న బొమ్మలు తీసుకుంటే నాకు మళ్ళీ లగేజ్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నేను వద్దన్నాను. ఇంకా మా పాప తనకి ఏది కావాలన్నా సరే వాళ్ళ తమ్ముని పేరు చెప్పడం, అదే అడగడం చేస్తుంది. ఇంకా నేనైతే ఇదంతా కాదు, ఇంకా ఏదో ఒక చిన్న బొమ్మ అయినా సరే తీసుకొని వెళ్ళిపోదాం, ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఇంకా వచ్చేద్దామని అనుకున్నాం. ఇంక వస్తుంటే లాస్ట్ మూమెంట్లో ఒక షాప్ దగ్గర కొంచెం హోప్ వచ్చింది గన్ ఉంటుందని చెప్పేసి, బట్ అక్కడ కూడా లేదు. ఇంకా లేకపోయేసరికి ఇంకా మళ్ళీ అక్కడే షాప్ దగ్గరనే ఆగి మళ్ళీ ఒక చిన్న జేసీబీ అయితే తీసుకున్నాం. కానీ ఒక షాప్లో అయితే చిన్న చిన్న కార్లు ఎంత ఉంటుందంటే మ్యాక్సిమం ఇప్పుడు మా పాప చేతిలో పెడితే సరిపోతుంది, అంతే చిన్నగా ఉంది. కారు కాదు అది, జస్ట్ ఏదో డీసీఎం లాగా చిన్నగా ఉండి ఇట్లా నడిపేది అంతే. ఆ బొమ్మ కాస్ట్ 450 అంట. అసలు అందులో బొమ్మకు అంత కాస్ట్ ఎందుకుందో నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. అంటే ఏం స్పెషల్ కూడా ఏమంతా ఏం లేదు, చిన్న బొమ్మ అసలు. ఇంకా ఏదన్నా పెద్దగా ఉండి కొంచెం క్వాలిటీ బాగుంటే పెట్టినా ఒక లెక్క ఉంటుంది. అదే అలాంటి బొమ్మలు మన చిన్నప్పుడు మనం అడిగింటే కుక్కర్ని కూడా నెడగొడుతుండ్రి. ఇప్పటికి కూడా ఏదన్నా ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఏదో ఒక సెల్ ఫోను చిన్నది సౌండ్ వచ్చేది, పాటలు వచ్చే ఫోను, ఏదో చిన్న చిన్న 20-30 రూపాయల బొమ్మలు ఇప్పియనికనే యుద్ధాలు చేయాల్సి వస్తుండే. కానీ ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకు ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా సరిపోవట్లేదు. అందుకే నేనైతే ఒక ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఎలా అంటే ఎస్పెషల్లీ మా పాప కోసం, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా తను ఫస్ట్ బొమ్మలే అడుగుతుంది. ఇంకా మా బాబుకైతే తెలియదు కాబట్టి అడుగుతలేడు. మ్యాక్సిమం ఆయన కూడా అన్ని జేసీబీలు అవే అడుగుతున్నాడు. మా బాబుకైతే టైం ఉంటుంది, ఇంకా కొంచెం పెద్దగా అయినాక తీసుకోవచ్చు. కానీ మా పాపకైతే నేను ఒక ప్లాన్ అమలు చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే తనకి పాకెట్ మనీ ఇచ్చి ఆ పాకెట్ మనీని సేవ్ చేసుకొని ఇప్పటి నుంచి ఏదైనా బొమ్మ కొనాలంటే ఆ పాకెట్ మనీలోంచే తీసుకోమని చెప్దాం అనుకుంటున్నా. నేను చెప్పాను కదా ఎక్కువ రేట్ చెప్పిన బండి అని, అదే చూడండి. ఆ బండికి అంత రేట్ ఎందుకుందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఇలా అయితే కాదని చెప్పేసి మళ్ళీ వచ్చేసినాం. మళ్ళీ ఇంకా వెళ్ళిపోదాం, ఇంకేమొద్దు అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ కృష్ణ ఫ్యాన్స్ ఇది చూసి ఎందుకు అక్కడ ఉంటుందని హోప్తో వెళ్ళినాం. బొమ్మలు అయితే చాలా బాగున్నాయి. బొమ్మలనే కాదు, కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. చూడండి బయట నుంచి ఎంత బాగుందో అసలు. నాకే తీసుకోవాలనిపించింది. బొమ్మలు అంత బాగున్నాయి, బట్ కాస్ట్ కూడా అలాగే ఉంది. కానీ ఇక్కడ కూడా మేము అనుకున్న గన్ అయితే దొరకలేదు. ఇంకా ఇలా అయితే కాదని చెప్పేసి ఇక్కడ సాఫ్ట్ టైర్స్ తర్వాత కార్లు ఉన్నాయి. కార్ల మీద జేసీబీలు ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి పైన ఎల్లో కలర్ చిన్నగా. ఇక్కడ ఇంకా అది తీసుకోవాలని అనుకున్నా. ఇంకా అక్కడ గన్ను లేదు అని చెప్తే మాత్రం ఇంకా అందుకోసమనే చూస్తుంటే మా పాప ఒక 5-6 ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంది మేము ఆలోచించే టైంలోనే. ఇంకా తర్వాత ఈ గన్ను కోసం వెళ్ళినాం, బట్ ఆ గన్ను దొరకలేదు. ఇంకా ఇవి కిడ్స్ కానీ ఇవన్నీ బాగున్నాయి. ఆ బాల్ నచ్చింది మా పాపకు, అది నచ్చింది. ఇంకొక బాల్ కూడా, ఆ బాల్ కావాలి మమ్మీ నాకు అని చెప్తుంది. బట్ అలాంటివి తెచ్చినా, కాకపోతే అది చాలా గట్టిగా ఉంటుంది. ఈ కార్ల మీదనే ఒక జేసీబీ ఉంది, ఆ జేసీబీ తీసుకున్నాం. అదైతే క్వాలిటీ చాలా బాగుంది. చిన్నగా ఉంది కాకపోతే క్వాలిటీ అయితే బాగుంది. ఇంకా ఆ జేసీబీ అనేది అయితే తీసుకొని వచ్చేసినాం. కానీ మా పాప ఇంకా సాటిస్ఫాక్షన్గా అక్కడిక్కడ చూసింది, కానీ నాకు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది మమ్మీ లగేజ్ అని చెప్పేసి ఇంకేదో ఒకటి చెప్పేసి వచ్చేసిన. అందుకే తన పాకెట్ మనీలోంచి, ఇది టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, చాలా బాగా అనిపించింది నాకైతే, అందుకోసమనే ఇది తీసిన వీడియో. ఇంకా తర్వాత ఫ్రూట్ మార్కెట్ అవన్నీ ఉన్నాయి. ఫ్రూట్స్ అవన్నీ తీసుకొని అలాగే కొంచెం పాలు తీసుకొని
కొంచెం పాలు అంటే కొంచెం పాలు కాదు, పాల ప్యాకెట్ తీసుకొని ఇంకా మళ్ళీ ఇంటికి అనేది తయారైపోయినాం, రెడీ అయ్యి వెళ్ళిపోయినాం. ఇంకా మా బాబు అయితే జేసీబీ ఇప్పించిన తర్వాత బండి మీద ఎలా అరుస్తున్నాడంటే ఏదో సాధించినట్టు ఒకటే కేకలు పెడుతున్నాడు. ఈ బిల్ బోర్డ్స్ చూసిరా, అంటే బిల్ బోర్డ్స్ అంటే షాపింగ్ నేమ్స్ ఇవన్నీ చూసిరా, మన తెలుగులాగానే అనిపిస్తాయి. మ్యాక్సిమం చదవచ్చు, బట్ మాట్లాడడం కూడా చాలా ఈజీ. ఒక 2-3 months ఉంటే నేర్చుకోవచ్చు అని అయితే అనిపిస్తుంది నాకు. మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే కామెంట్ చేయండి. నాకైతే తెలుగు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ మేనేజ్ చేస్తాం. కన్నడ అంటే అర్థమవుతుంది, బట్ మాట్లాడలేను. ఇంకా ఏంటి సోది అనుకుంటున్నారా? ఇంకొకటి, ఇప్పుడు యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న ఒక షార్ట్ గురించి కూడా మీకు చెప్పాలి. 10 లక్షలు అప్పున్నా బతకొచ్చు, కానీ 10 మంది ఏడుపు మన మీద ఉంటే బతకలేము. కానీ నేను ఆ రెండిట్లో ఏదొక్కటి ఉన్నా కూడా బతకలేము అనేది నా ఫీలింగ్. ఎవరైనా సరే అప్పు మాత్రం చేయకండి, ఎందుకంటే ఎంత సీరియస్ సిచ్యువేషన్ వచ్చినా మనకు తగ్గట్టు ఖర్చులు చేసుకొని, మన సంపాదనకు తగ్గట్టు పొదుపులు చేసుకోండి తప్ప మ్యాక్సిమం ఖర్చు చేయకండి. ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఏది వస్తుందో చెప్పలేము. ఇప్పుడు పిల్లల హెల్త్కి సంబంధించి ఏదైనా మనం ఎవరు కావాలని అయితే అనుకోరు, బట్ వచ్చినప్పుడు మనం దానికి ఫేస్ చేయడానికి రెడీగా ఉండాలి. ఇంకొకటి, మన పిల్లలకు ఏదో ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనల్ని చూసి మోటివ్ కావాలి. నేనైతే అది ఖచ్చితంగా చేయాలని అయితే ఫిక్స్ అయినా. ఎందుకంటే ఒక్కరికి అప్పున్నా కూడా బాధ అంటే కొందరికి ఉండొచ్చు చాలా వరకు, కానీ అది వాళ్ళు మాట్లాడే విధానం ఉన్నట్టుండే మారిపోతుంది. అందుకే ఎస్పెషల్లీ రిలేషన్షిప్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ మనీ మ్యాటర్ అయితే ఇన్వాల్వ్ చేయొద్దని నా ఒపీనియన్. మరి మీరేమంటారు? ఇంకా వెళ్ళే టైంలో అయితే ఇక్కడ ఒక బిగ్ బజార్ లాగా ఒక మార్ట్ కనిపించింది, బట్ ఇంకా పిల్లల్ని తీసుకొని అక్కడికి వెళ్తే ఇంకేంలే, ఇదంతా కాని కథ అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఆపకని చెప్పేసి చెప్పిన. చాలామంది లాంగ్ వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని అంటున్నారు. నేను చెప్పిన కదా, ఇప్పుడు ఈ 5 days నేను బెంగళూరులో ఉండడం వల్ల వాళ్ళ ప్రైవసీ వాళ్ళకు ఉండాలి కదా. కొంచెం అంటే మా అన్న ఫొటోస్ దిగడం కూడా కొద్దిగా ఇష్టపడాడు, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనేం అక్కడ వీడియోస్ తీయలేదు. అంటే 2-3 ఓన్లీ షార్ట్స్ కూడా అదొక రోజు తీసిపెట్టి డ్రాఫ్ట్స్లో పెట్టిన, ఇంకా అవే మళ్ళీ డైలీ అప్లోడ్ చేసిన అంతే తప్ప డైలీ షార్ట్స్ చేసుకుంటూ కూడా ఏం కూర్చోలేదు. ఎందుకంటే పిల్లలకు జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. ఇంకా అది కాకుండా ఓన్లీ అపార్ట్మెంట్లలో పిల్లలు బయటికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళని ఏదో ఒక విధంగా ఎంగేజ్ చేస్తూనే ఉండాలి, లేకపోతే ఇంకా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇంకంత దూరం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎక్కడికి వెళ్ళినా కానీ తల్లికి అయితే తప్పదు కదా పిల్లల బాగోగులు చూసుకోవడం. అదేం బర్త్డే అని నేను చెప్పట్లేదు, బట్ తల్లి కూడా ఒకరికి బిడ్డనే అన్న విషయం కూడా కొందరికి గుర్తుండదు. పిల్లలకు తినిపించిన బాధనే, తినిపించకపోయినా బాధనే. ఏ తల్లైనా పిల్లలకు తినిపించకుండా తినాలని ఏమనుకోదు. అది పెట్టకండి ఇది పెట్టకండి అంటే ఇక మరి వచ్చి పెట్టి చూడండి. మాట్లాడతాను, నేను కూడా మాట్లాడతాను. 24 గంటలు మాట్లాడమన్నా మాట్లాడతాను. ఎవరికైనా చేసే వాళ్ళకు అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది, పిల్లలతోనే కాదు ఎవరితోనైనా సరే. ఫస్ట్ ఒకరిని వేలెత్తి చూపించే ముందు వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అని కూడా ఆలోచించండి. అప్పుడు మా ప్లేస్లో మీరుండి చూస్తే తెలుస్తుంది. అది ఎవరైనా సరే, రిలేటివ్స్ అయినా సరే, ఫ్రెండ్స్ అయినా సరే.
ఇంకా నయ్యం మేము 21కే వచ్చినాం. 20 నైట్ ఎక్కినాం, 21కి వచ్చినాం. ఆర్టీసీ బస్సులు బంద్ చేసిరంట. మీకు తెలుసా? అంటే వేటు న్యూస్లో అయితే వచ్చింది, నాకైతే ఇంకా కన్ఫామ్గా తెలియదు. ఇంకా ఇదంతా వెళ్ళేటప్పుడు జర్నీనే. మా అన్న కొడుకు ఐస్ క్రీమ్ కావాలని అడిగిండో, నేనే వద్దని చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఐస్ క్రీమ్ తీసుకుంటే మా పిల్లలు కూడా తింటారు. ఇంకా ముందే వెదర్ చేంజ్ అయింది, మళ్ళీ ఏమన్నా లేనిపోయిన ప్రాబ్లమ్స్ వస్తాయని వద్దని అయితే చెప్పిన. ఇంకా వాడు తిట్టుకున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ నాతో అయితే ఏమనలేదు. వాడు చాలా క్వైట్గా ఉంటాడు, అంటే సైలెంట్గా ఉంటాడు. ఇంకా మా పాప మాత్రం చాలా వైలెంట్. ఉన్న రోజులు బాగా గొడవ పడ్డారు ఇద్దరు. నాకు తెలిసి మేము పోతున్నామంటే వానికి కొంచెం సంతోషంగా ఉంది, కొంచెం బాధగా ఉండొచ్చు. ఎందుకంటే మా బాబు వానితో బాగా టైం స్పెండ్ చేస్తున్నాడు, బట్ మా పాప మాత్రం వాడిని చాలా సతాయించింది. నాకైతే అనిపించింది వాని ప్లేస్లో నేను ఉంటే అయితే మాత్రం ఆ పిల్లని పొట్టు కొడుతుంటాను. కాకపోతే ఏం చేస్తాను, చిన్నపిల్ల కాబట్టి ఇంకా వాడు ఏం గట్టిగా అనలేడని నాకు అర్థమైంది. బట్ ఎవరికైనా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదా, ఓపికకు కూడా. ఆ లిమిట్ను చాలాసార్లు క్రాస్ చేసింది మా పాప. ఇంకేం చేస్తాం, కొంచెం గారాబం ఎక్కువ ఉన్న పిల్లల్ని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టం. అలాగే పిల్లల్ని కొంచెం ఎలా కంట్రోల్ చేయాలి, ఏమన్నా మీకు ఏమన్నా టిప్స్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇదంతా నేను తీసింది కూడా, నేను ఇంతసేపు బయటికి వెళ్ళడం కూడా అక్కడ ఫస్ట్ టైం, అది పిల్లల్ని తీసుకొని. ఇంకా అందుకోసం అని తీసిన, నాకు కూడా ఒక మెమొరీ లాగా ఉంటుందని. ఇంకా చాలా వరకు ఏం వీడియోస్ పెట్టాలో కూడా అర్థం కావట్లేదు. అంటే సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ కొంచెం ఏది పడితే అది పెట్టాలంటే భయంగా ఉంది. ఇంకా వీడియో ఏమో కానీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంది. ఇంకొకటి, చాలామంది నాకు తెలుస్తూనే ఉంది, యూట్యూబ్ ఏంటి ఇంత చదువుకున్నావు అది ఇది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్న వాళ్ళంతా ఏదో రోడ్ మీద పోయేటోళ్ళు వాళ్ళు వీళ్ళే కాదు, అందరు చేస్తున్నారు యూట్యూబ్. అది అనేవాళ్ళు కూడా ఎవరంటే చదువుకొని వాళ్ళకి యూట్యూబ్ గురించి తెలిసి, యూట్యూబ్ మానిటైజేషన్ అయితే అమౌంట్ వస్తుందని తెలిసి అలాంటి వాళ్ళే మాట్లాడతారు. అదే నాకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు నేను ఒకవేళ యూట్యూబ్లో సక్సెస్ అయితే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందని మాట్లాడుతున్నారా, లేకపోతే ఇలాగే డిస్కరేజ్ చేస్తే చేయకుండా ఉంటుందని మాట్లాడుతున్నారా అయితే నాకు తెలీదు. బట్ నేను జాబ్ చేసినా ఏది చేసినా యూట్యూబ్ అనేది నా లైఫ్లో ఒక పార్ట్గా చేసుకోవాలని అయితే నేను ఫిక్స్ అయినా. ఖచ్చితంగా నేను ఎర్నింగ్స్ కూడా తీసుకొని చూపించాలని కూడా అనుకుంటున్నా. ఎందుకంటే నన్ను క్వశ్చన్ చేసిన ప్రతి ఒక్కరికి అదే సమాధానం. అంటే సమాధానం అంటే వాళ్ళకి ఏదో చెప్పాలని ఏం కాదు. ఎందుకంటే నేను అనుకున్నది నేను చేయాలనేది కూడా నాకు ఒక మొండి పట్టుదల అనేది ఉంది. ఎవరి కోసం అయితే నేను చేయట్లేదు. బట్ నా మీద పడి ఏడ్చే వాళ్ళకి మాత్రం ముఖం మీద కొట్టినట్టు ఉండాలంటే నేను ఖచ్చితంగా సంపాదించి తీరాలి. నేను ఇది ఓన్లీ వ్యూస్ కోసం మాత్రమే చెప్పట్లేదు, ఇది నేను నిజంగా అనుకుంటున్నాను కాబట్టే చెప్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా మాట్లాడే వాళ్ళు మస్తు మాట్లాడతారు. మాటలదేముంది, నోటి మాటలు నరం లేని నాలుక ఎక్కడన్నా మాట్లాడుతుంది. చేసి చూపించడమే కదా. నిజంగా ధైర్యం ఉంటే చేసి చూపించే మాట్లాడాలి. అందుకే నేను చేసి చూపించాలనే ఫిక్స్ అయినా. అంతేకాకుండా మామూలుగా వీళ్ళు మాట్లాడే మాటలు అంటే ఒక్కరి గురించి అనే కాదు, ఇప్పుడు వాళ్ళకు తెలుసు ఎవరిని ఎలా ఎప్పుడు క్రిటికైజ్ చేసి ఎప్పుడు డిస్కరేజ్ చేస్తారని. ఇంకొకటి, సెలబ్రిటీస్ అలా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకు ఎంతమంది కామెంట్స్ చేయవచ్చు, వాళ్ళకి ఎంత బ్యాడ్ కామెంట్స్ రావచ్చు, ఎన్నో రావచ్చు, అయినా వాళ్ళు తట్టుకొని చేస్తున్నారు. ఎందుకంటే రోడ్డు మీద కుక్కలు మొరుగుతే వాళ్ళు పట్టించుకోరు కాబట్టి. నా గురించి నా వెనుక మాట్లాడే వాళ్ళు కూడా నాకు ఆ కుక్కలతోనే సమానం. మీకు ధైర్యం ఉంటే నాతో మాట్లాడండి, అది నేను చాలాసార్లు చెప్పిన, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పిన. కానీ ఇంకొకటి,
మీకు చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే నా మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళకు, నన్ను డిస్కరేజ్ చేసుకున్న వాళ్ళకు మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఎంత ఖచ్చితంగా నా గురించి నెగిటివ్గా మాట్లాడి, మీరు ఎంత ఖచ్చితంగా నన్ను నాశనం కావాలని కోరుకుంటున్నారో, మీరు కోరుకున్న దానికి డబల్ నాకు చేయాలన్న ఎంకరేజ్మెంట్ కూడా వస్తుంది. దానికైతే మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీ ప్రతి ఒక్కరికి పెంట మీద పడ్డ ఇస్తరా కూడా ఏదో ఒక టైంలో వస్తుంది. నాతో అవసరం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి ఏదో నేను ఇది చేస్తున్నంత మాత్రాన తీసేసినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇంకా తిరుగు ప్రయాణంలో డిమార్ట్ అంటున్న మెట్రోకి వచ్చినాం బెంగళూరు. అది బెంగళూరు మెట్రో దగ్గర తీసిన ఫోటో. మా పాప ఫస్ట్ టైం ఎక్స్లేటర్ ఎక్కింది. చాలా భయపడ్డది ఎక్కడానికి, బట్ అలవాటైనాక ఈజీగానే ఎక్కేసింది. ఇంకా మేము వచ్చేసరికి ఆల్రెడీ ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ఎట్లా ఎక్కాలని మాట్లాడింది. మా వాడేమో మంచిగా మెట్రో ట్రైన్ విశాలంగా ఉందని చెప్పేసి, అంటే పక్కన తెచ్చుకున్న బండి ఆల్రెడీ నడపడానికి స్టార్ట్ చేసిండు. మెట్రోలో మా పాప కొద్దిగా భయపడింది. అంటే కొంచెం సౌండ్స్ నైట్ టైం కదా కొద్దిగా ఎక్కువ అనిపించినాయి. ఇంకా లాస్ట్కు మెజెస్టిక్ వచ్చేసినాం. ఇంకా మా పాపను మా బాబును మా అన్ననే పట్టుకున్నాడు. అసలు బెంగళూరులో నాకు తెలిసి లాంగ్వేజ్ రాకున్నా కూడా చాలామంది తెలుగు వాళ్ళు అనేవాళ్ళు మనకు కలుస్తుంటారు. బట్ అంత దూరం వెళ్ళి జర్నీ చేసి అవన్నీ చేయాలంటే మాత్రం కొంచెం ధైర్యం అయితే ఉండాలి. అంతంతా ఉన్నోళ్ళు మాత్రం చాలా ఈజీగా మోసపోతారు. అది నా ఒపీనియనే. ఇంకా మా అదృష్టం కొద్దీ ఇప్పుడు కూడా 2 బర్తులున్న సీట్ దొరికింది బస్లో. అంటే ఇట్లా రిక్వెస్ట్ చేసినాం డ్రైవర్ వెనుక సీటే, కాకపోతే అప్పర్ సైడ్. కాకపోతే మేము వెళ్ళేసరికి రెడీగా ఉండడం వల్ల ఇంకా అక్కడ బస్ స్టాండ్లో ఏం తీసుకోలేదు. ఆల్రెడీ ఇంటి దగ్గర మా వదిన ఎంకరేజ్ చేసి పెట్టింది. పండ్లు బిస్కెట్స్, మా బుడ్డోనికి పాలు అన్నీ ముందే ప్రిపేర్ చేసుకొని వచ్చినా కాబట్టి బస్ స్టాండ్లో ఏం తీసుకోలేదు. ఇంకా ఎక్కిన వెంటనే బస్ కదిలింది. 9 o'clock అట్లా మేము ఎక్కేసినాం బస్సు. ఇదంతా బెంగళూరు బస్ స్టాండే, మెజెస్టిక్ అంటారు. చూడండి, అది రాజహంస కరెక్టే అంటారా బస్సుల పేర్లు? అంటే చదవడం కొంచెం తెలుగుతో రిలేటెడ్ ఉంటుంది కన్నడ. ఇంకా అదంతా చూసి ఇంకా కొంచెం మాకు డ్రైవర్తో పాటు ఉన్న అతను కూడా హెల్ప్ చేసిండు. పాపకు 5 years అని చెప్పకండి, 4 years అని చెప్పండి అని. ఎందుకంటే 5 years అన్నా కూడా హాఫ్ టికెట్ తీసుకోవాలని చెప్పిండ్రు. ఇంకా అంతేకాకుండా మెయిన్గా ఇంకొకటి, మెట్రో దగ్గర పాపను హైట్ చెక్ చేయడానికి ఇట్లా నిలబడమన్నారు టికెట్ తీసుకోవడం కోసం. అయితే దానికోసం మా పాప నిలబడితే మా బాబు కూడా నేను నిలబడతాను ఏడ్చిండు. బట్ లేట్ అయితే మళ్ళీ మాకు బస్సు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా మేము తొందరనే వచ్చేసినాం. ఇంకా మా పాపకైతే టికెట్ ఏం తీసుకోలేదు. మా పాపకు మెట్రో ట్రైన్ కన్నా ఆ కాయిన్ మెట్రో వేస్తే ఓపెన్ కావడం, ఇట్లా చూపిస్తే అది క్లోజ్ కావడం అదే బాగా నచ్చింది. ఇంకొకటి లగేజ్ అలా వెళ్ళడం. ఇంకా మా రిటర్న్ బస్లో ఇలా ఉంది. వచ్చేటప్పుడు ఒక బ్యాగ్తో వచ్చిన, పోయేటప్పుడు ఇంకో బ్యాగ్ రెడీ చేసుకున్నా. మా పాప నేను వీడియో తీస్తున్నాను చాలా ఎగ్జైట్గా మేము బస్సులో పడుకున్నాం అది ఇది అని చెప్పింది. బట్ నేను వాయిస్ కట్ చేసిన, ఎందుకంటే డిస్టర్బెన్స్ బాగున్నాయి. మా బుడ్డోడు మా అక్కని మాత్రమే వీడియో తీస్తున్నావు అని చెప్పేసి అరిచిండు. ఇంకా తర్వాత మార్నింగ్ 6 o'clockకి జడ్చర్ల బస్ స్టాండ్లో దిగినాం. అక్కడ కూడా క్లీనరే కొద్దిగా హెల్ప్ చేసిండు, లగేజ్ అంతా కింద పెట్టేసి. ఇంకా మళ్ళీ అప్పటికే మా సార్ వచ్చున్నాడు కాబట్టి బండి మీద మళ్ళీ నాగర్ కర్నూలుకి అయితే రిటర్న్ అయినాం. యాక్చువల్గా నేను ఆ సూర్యుడిని
క్యాప్చర్ చేద్దాం అనుకున్నా, బట్ అది క్లారిటీగా రావట్లేదు. ఆ కొండ ప్రాంతాల్లో, కొండ అడవి ప్రాంతాల్లో మంచిగా అనిపించింది. ఇంకా లాస్ట్కు కొద్దిగా క్లారిటీగా వచ్చింది. అండ్ ఒక 2-3 మూమెంట్స్ క్యాప్చర్ చేద్దాం అనుకున్నా. ఏదంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉండి రాలుతాయి కదా, అవి చాలా బాగున్నాయి. బట్ అవి వచ్చినప్పుడు నేను అప్పటికి ఫోన్ బ్యాగ్లో పెట్టింటి, అందుకే తీయలేదు. ఇంకా మార్నింగ్ టైంలో అయితే ఇక్కడ ఏమి ఉండదు, అంటే అంత ట్రాఫిక్ అయితే ఉండదు. ఎంతైనా మన సొంత ఊరులో ఉన్నంత కంఫర్ట్ అయితే వేరే ఊర్లో అయితే ఉండదు అనిపించింది. అంటే వాళ్ళు మంచిగా చూసుకోలేదని కాదు, బట్ ఎంతైనా మన నేటివ్ ప్లేస్లో ఉన్నంత కంఫర్ట్ అయితే ఎక్కడ ఉండదు కదా. ఇంకా వస్తుండే అయితే మా పాపకైతే అప్పుడే రావడం ఇష్టం లేదు, బట్ ఇంకా సిచ్యువేషన్స్ ఇంకా ఎక్కువ రోజులు ఉంటే బాగుండదు. ఇంకా మేము ఆమెకు హాస్పిటల్కి చూపించడానికి వెళ్ళినాం, చూపించుకున్నాం. ఇంకా నాకు కూడా 3-4 డేస్ అనుకున్నా, 5 డేస్ కూడా ఉంటా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా కూడా అంతవరకు ఉన్నందుకు చాలా మంచిగానే అనిపించింది. ఇంకా అందుకే తొందరనే వచ్చేసిన. ఇప్పుడు నేను ఎందుకు అలా మాట్లాడినంటే, ఏదో నేను యూట్యూబ్ చేస్తున్నా అని చెప్పేసి, అంటే నాతో మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది నాతో మాట్లాడట్లేరు. అంటే నాతో మాట్లాడితే వాళ్ళ గురించి నేనేమన్నా వాయిస్ ఓవర్ ఇస్తా అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ గురించి వీడియోస్ తీసి ఏమైనా పెడతా అనుకుంటున్నారా నాకైతే తెలియదు. బట్ మా అన్నకే ప్రైవసీకి ఇబ్బంది అవుతుందని నేను ఒక వీడియో తీయను దాన్ని. వేరే వాళ్ళది అంత పర్మిషన్ లేకుండా తీసేంత మూర్ఖురాలను అయితే కాదు. మీరు నాతో మాట్లాడిన మాటలు కూడా ప్రతిదీ చెప్పాల్సిన అవసరం కూడా నాకేం లేదు. నేను నా గురించి, నా పిల్లల గురించి, మా ఫ్యామిలీ గురించి మాత్రమే చెప్తున్నా, అది కూడా మా వాళ్ళ పర్మిషన్తోన. ఇంకా మీరు ఎందుకు ఇలా మారిండ్రో నాకైతే తెలియదు. ఇంకా నేను ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం కూడా చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే అందరి గురించి ఆలోచించేంత మహాత్మురాలు నేనైతే ఏం కాదు. నేను కూడా మామూలు మనిషినే. ఇంకా మీ మనసులో ఏదో దురుద్దేశం పెట్టుకొని నన్ను బ్యాడ్గా చేయాలనుకుంటే పైన దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తాడు. ఎవరికి బ్యాడో వాళ్ళకి తెలుస్తాయాలు. ఎవరితో ఎవరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నన్ను అందరూ మంచిదాన్ని అని చెప్పి నాకేం సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఈ లోకంలో ఎవరో ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉండరు. ఆ విషయం అందరికీ తెలుసు. ఎవరి మిస్టేక్స్ వాళ్ళకి తెలుసు. మన ఆత్మపరీక్ష వేసుకున్నప్పుడు మన సెల్ఫ్గా మనం ఒకరిని మోసం చేస్తలేమో, మనం తప్పు చేయలేదని తెలుస్తే చాలు. ఇంకొకరితో మనమేం సర్టిఫికేట్స్ ఇప్పించుకోవాల్సిన అవసరం లేదు మంచోళ్ళమని. ఇంకా ఎల్లో కలర్ ఫ్లవర్స్ది ఇప్పుడైతే వచ్చింది, బట్ అంత క్లారిటీగా అయితే వీడియో తీయలేదు. ఇంకా కానీ కింద బాగా పడ్డాయి ఫ్లవర్స్ అన్నీ. ఇంకా ఇప్పుడు మొత్తం పూలు రాలుతాయి కదా, అలాగే మామిడి వేప పూత కూడా చాలా బాగా పడుతుంది. థ్యాంక్ యూ నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకు, అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళకు. అలాగే లైవ్ చేస్తున్నాను, ఖచ్చితంగా లైవ్లోకి రండి. లేకపోతే ఒక సర్టెన్ టైం చెప్పండి, ఆ టైంలోనే లైవ్ చేస్తాను. నేను లాంగ్ వీడియోస్ పెట్టట్లేదని అడిగే వాళ్ళ కోసమే ఎస్పెషల్లీ ఈ వీడియో పెడుతున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.